ఏవిఆర్ విద్యా సంస్థల బస్సు ఈరోజు బోల్తా పడడం జరిగింది. ఈరోజు ఏవిఆర్ విద్యా సంస్థల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఆ బస్సు బోల్తా పడిందని చెప్పేసి ఈరోజు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఫిట్నెస్ లేని బస్సులు ఈరోజు రంగులేసి ఈరోజు టైర్లు వేసి కొత్త టైర్లు వేసి ఈరోజు నడుస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మన రాయదుర్గం నియోజకవర్గంలో జరిగింది. పలుసార్లు విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలుగా కూడా మేము ఎన్నిసార్లు విన్నవించినా కూడా ఈరోజు ఆర్టీఓ కావచ్చు విద్యాశాఖ అధికారులు కావచ్చు ఎవరు కూడా పట్టించుకోవాలనేటువంటి పరిస్థితి ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో నెలకొంది. వెంటనే కూడా ఏవిఆర్ విద్యా సంస్థ సీజ్ చేయాలా, వెంటనే కూడా ఇక్కడ కావచ్చు ఈరోజు ఫిట్నెస్ ఇవ్వలేని బస్సులు ఈరోజు ఎన్నో ప్రైవేట్ పిఎస్ఆర్ కావచ్చు, భావన కావచ్చు, వాణి కావచ్చు, ఇవన్నీ విద్యా సంస్థలు కూడా చాలా వరకు కూడా ఫిట్నెస్ లేనటువంటి బస్సులు నడుపుతా ఉన్నారు. పరిస్థితి గురించి ఈరోజు పేద విద్యార్థులు పేదల కోసం పనిచేయండి. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు ఉత్తాసగా కాదు మేడం మీరు పనిచేసింది. గతంలో కూడా ఎంఈఓ గారి పైన ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినాయి, కానీ ఏ వరకు కూడా స్పందించలేదు. మేమే విద్యార్థి సంఘాలు కూడా ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా మీరు పట్టించుకోలేదు. ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ డిఓ గారు అయితేనేమి ఆర్ఓ గారు అయితేనేమి ఎన్నటువంటి స్పందించాలని చెప్పేసి కూడా ఏఎస్ఎఫ్ గారు తెలియజేస్తున్నా. పలుమార్లు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల పైన ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోవడం లేదు. ఉన్నటువంటి కలెక్టర్ గారు స్పందించాలా, ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి స్పందించి వెంటనే స్విచ్ చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తా. ఏవిఆర్ విద్యా సంస్థలు అంటే స్విచ్ చేయాలా, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడితే రేపటి రోజున ఏవిఆర్ విద్యా సంస్థలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఒక అమ్మాయి మంజుల అనే అమ్మాయికి చేయి ఫ్రాక్చర్ అయింది. ఇప్పటిదాకా కూడా అమ్మాయిని అధికారులు ఏదైతే వైద్య అధికారులు రెఫర్ చేసినప్పటికీ కూడా ఇప్పటికే ఆ స్కూల్ యాజమాన్యం రెఫర్ చేసినటువంటి అమ్మాయిని ఇప్పటిదాకా దాదాపుగా గంట సేపు అయినప్పటికీ అమ్మాయిని ఎక్కడికి కూడా పిలుచుకోపోలేనటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతాను. తక్షణమే ఏదైతే ఏవిఆర్ స్కూల్ని సీజ్ చేయాలి. అదేవిధంగా బస్సులు కండిషన్ లేనటువంటి బస్సుల పైన తక్షణమే ఆర్టీఓ గారు సమాధానం చెప్పాలి. ఇదే విధంగా గతంలో కూడా అదే ఏవిఆర్ స్కూల్ బస్సు అనేక సార్లు నిలిచిపోయినా కూడా అనేక సార్లు మనం ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటిదాకా పట్టించుకునేటువంటి దాఖలా లేదు. తక్షణమే ప్రభుత్వం కూడా స్పందించి ఆ విద్యార్థులకు మెరుగైనటువంటి వైద్యం అందించాలని చెప్పి